Go and spread the good news to the ends of the earth. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, మీ అందరికీ దేవుని పరిశుద్ధ నామమున శుభాకాంక్షలు పలుకుతూ ఈ తపస్సు కాలపు 3వ ఆదివారపు వాక్య పరిచర్యకు మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ రోజున ఈ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా మనం సుమారు యోహాను శుభవార్త 4వ అధ్యాయము 5వ వచనము నుండి 42 వచనాలు, సుమారు 40 వచనాలను మనం చదువుకున్నాం. ఇందులో ప్రతిదీ మనము ఇప్పుడు ఈ తక్కువ సమయంలో చెప్పలేము, కానీ కొన్ని ముఖ్యమైన అంశాలను ఈరోజు మీ ముందు ధ్యానాంశముకై ఉంచుతూ ఉన్నాను. దేవుని యందు ప్రియులారా, ప్రభువు మాట, ప్రభువు పలుకు అనేక సందర్భాల్లో ప్రభు చెప్తున్నారు. ఏమని? ఇదిగో నేను నీతిమంతులను పిలుచుటకు రాలేదు, కంప్లీట్ చేయండి, పాపాత్ములను పిలుచుట కొరకే వచ్చి తిని. అదే సందర్భంలో ప్రభు అంటున్నారు, వైద్యుడు రోగులకే కానీ ఆరోగ్యవంతులకు అవసరం లేదు కదా. ప్రభువు పాపాత్మలను పిలుచుటకు వస్తున్నారు. ఆయన ఒక్క అవకాశాన్ని కూడా పోగొట్టుకొనడానికి సంసిద్ధంగా లేరు. ప్రతి అవకాశమును సద్వినియోగపరుచుకుంటూ పాపాత్మను రక్షించడానికి ఆయన ఎప్పుడూ కూడా సిద్ధముగా ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, ఆ మాటలతో పాటు మరొక మాటను మనం గుర్తు చేసుకోవాలి. ప్రభు అంటున్నారు, నేను ఇప్పుడును నేడు రేపు నిరంతరము పని చేయుచునే ఉందును. నా తండ్రి పని చేయుచున్నాడు, నేనును పని చేయుచునే ఉందుము. నేడు రేపు మరునాడు కూడా నేను పని చేయుచునే ఉందును అంటూ ప్రభు సెలవిస్తున్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఓకే. సో ఈ రోజున యేసు ప్రభు ఒక సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఆమె ద్వారా, ఆమె ఒక్క ఆత్మనే కాదు, ఆ గ్రామవాసులందరినీ, సమరయులందరినీ కూడా రక్షించడానికి ప్రభువు చేస్తున్న ప్రయత్నాన్ని ఈ రోజున మనము తెలుసుకోవాలి, గుర్తించాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్కసారి వాక్యం చూద్దాం. యోహాను శుభవార్త 4వ అధ్యాయము 4వ వచనం చదవండి ఎవరైనా. ఆయన సమరయ మీదుగా వెళ్ళవలసి ఉండెను. తర్వాత వచనం, యేసు సమరయలోని సికారు అను పట్టణమునకు వచ్చెను. అది యాకోబు తన కుమారుడు యోసేపునకు ఇచ్చినట్టు పొలము సమీపంలో ఉన్నది. అక్కడ యాకోబు బావి ఉండెను. యేసు ప్రయాణపు బడలికచే ఆ బావి వద్ద కూర్చుండెను. అది మధ్యాహ్నపు వేళ. దేవుని యందు ప్రియులారా, యేసు ప్రభు అలసిపోయారంట. ప్రయాణ బడలికచే ఆయన అక్కడ బావి దగ్గర కూర్చున్నారు. అయ్యో, ప్రభునకు ఆకలిగా ఉంది కదా అంటూ ఏదైనా తీసుకుని వద్దామని శిష్యులందరూ బయలుదేరుతున్నారు. దేవుని యందు ప్రియులారా, 8వ వచనం చూడండి. ఆయన శిష్యులు ఆహార పదార్థములను కొని తెచ్చుటకు పట్టణమునకు వెళ్ళి ఉండిరి. సో దిస్ ఈజ్ ద సిచ్యువేషన్. బావి ఉంది, బావి దగ్గర యేసు ప్రభు కూర్చున్నారు.
శిష్యులు ప్రభునికి ఆకలిగా ఉంది, అలసిపోయారు కనుక మనం వెళ్ళి పట్టణానికి వెళ్ళి ఏదైనా కొనుక్కొని వద్దాం, ఆయన తింటారు అంటూ శిష్యులందరూ వెళ్ళిపోయారు. యేసు ప్రభు ఒక్కడే ఉన్నాడు. అటువంటి సమయంలో 9వ వచనం, ఆ సమరయ స్త్రీ 7వ వచనం, ఒక సమరయ స్త్రీ నీటి కొరకు అక్కడకు, ఒక స్త్రీ అక్కడకు వచ్చిందంట. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక మాట, అది సుమారు మధ్యాహ్నపు వేళ, పైన రాస్తుంది కదా 6వ వచనం చివరిలో, అది మధ్యాహ్నపు వేళ. ఏ వేళ? మామూలుగా నీళ్ళు ఎప్పుడు పట్టుకుంటారు? అందరూ నీళ్ళు ఎప్పుడు పట్టుకుంటారు? ఉదయాన్నే బిందులు పట్టుకొని వస్తారు. తేడా వస్తే తేడా, గొడవ. ఓకే, దేవుని దయ వల్ల ఆ రోజులు పోయాయి కదా. ప్రతి ఇంటికి వచ్చేసింది ట్యాప్. వీధుల్లో ఒక ట్యాప్ ఉండేది. ఓకే, కొట్టుకుంటే బిందులు ఇరిగిపోయి, తలలు చిరిగిపోయి, కొలాయిలు ఇరిగిపోయేవి. దేవుడి దేవాల ప్రతి ఇంటిలోకి ట్యాప్ వచ్చేసింది. ఇంకా కొన్ని రాలేనట్టుంది. సరే, దేవుని యందు ప్రియులారా, మనకు తెలుసు ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నీళ్లు పట్టుకుంటారు. ఆ రోజు నీళ్ళు అయిపోతే సాయంత్రం నీళ్లు పట్టుకుంటారు. అందరూ కలిసి వెళ్తారు, కలిసి వస్తారు. మరి ఈ చోద్యం ఏమిటండి? ఈ సమరయ స్త్రీ ఏంటండి ఒక్కరిదే వెళ్తుంది? ఈ సమరయ స్త్రీ ఏంటండి మధ్యాహ్నం వేళ వెళ్తుంది? కారణం ఏమై ఉంటుంది చెప్పండి? షీ డస్ నాట్ వాంట్ టు మింగిల్ విత్ అదర్స్. ఇతరులతో కలవాలనుకోవడం లేదు, అంతేనా? ఇతరులతో కలిసి వెళ్ళాలనుకోవడం లేదు, ఇతరులతో మాట్లాడాలి, ముచ్చటలు పలకాలనుకోవటం లేదు. కారణం ఏమిటండి అంటే ఆమె రహస్య జీవితం, ఆమె ప్రైవేట్ లైఫ్, ఆమె ఇమ్మోరల్ లైఫ్, ఆమె వ్యభిచారి జీవితం. దేవుని యందు ప్రియులారా, ప్రభు అంటారు కదా, నువ్వు వెళ్ళి నీ భర్తను తీసుకురా. నాకు భర్త లేడు అంట. అవునవును, నీకు భర్త లేడు. ఇప్పటి వరకు నీకు 5గురు భర్తలు, ఇప్పుడున్నవాడు 6వ వాడు కూడా నీ భర్త కాదు. నిజానికి చెప్పాలంటే ఆవిడ అవాక్ అయిపోతున్నారు, అవునా? షాక్ అయిపోతున్నారు. దేవుని యందు ప్రియులారా, ఎవరైతే ఇమ్మోరల్ లైఫ్, పాపపు జీవితాన్ని జీవిస్తున్నారో, సంఘ విద్రోహకరంగా జీవిస్తున్నారో, సంఘము నవ్వేటట్టుగా జీవిస్తున్నారో, ఇతరులతో కలవడానికి ఇష్టపడరు, ఇతరులతో మాట్లాడడానికి ఇష్టపడరు, అందరూ ఉన్న చోటకి ఇష్టపడరు. అర్థమవుతుందా? సామాన్యంగా, అబ్నార్మల్ ఫిల్మ్ సంఘం కాదు, సర్వసామాన్యంగా. దేవుని యందు ప్రియులారా, ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈమె మధ్యాహ్నం వేళ వెళ్తుంది, ఎవరు తెలియకుండా వెళ్తుంది, ఎవరికి తెలియకుండా వెళ్తుంది, ఎవరు లేనప్పుడు వెళ్తుంది అంటే ఆమె జీవితం అలాగుంది. అటువంటి స్త్రీతో ప్రభు మాట్లాడుతున్నారు, అమ్మా నాకు త్రాగుటకు నీళ్ళు ఇస్తావా అని. అటువంటి స్త్రీని కూడా ప్రభు రక్షించాలనుకుంటున్నారు. కట్ చేస్తే చిట్ట చివరిలో ఏమవుతుందో తెలుసా? ఆమె బిందెని అక్కడే వదిలేసి గ్రామానికి పరిగెడుతుంది. ఊరిలో వాళ్ళందరూ, అప్పటి వరకు ఎవరితో మాట్లాడేది కాదు, ఎవరి దగ్గరికి వెళ్ళేది కాదు, ఎవరితో కలిసేది కాదు, ఎవరిని చూసి సిగ్గుపడేది, భయపడేది, అవమానం ముంచుకొచ్చేది. అలాంటిది ఆమె ఆ సిగ్గును, అవమానాన్ని, భయాన్ని, సమస్తాన్ని పక్కన పెట్టి ధైర్యంతో ముందుకు వచ్చి, అందరూ రండి, నేను ఒక వ్యక్తిని చూచాను, ఆయనే మెస్సయా ఏమో నాకు తెలుస్తుంది, నేను చేసినవన్నీ కూడా ఆయన చెప్పేశాడు, మీరందరూ రండి అంటూ వారందరినీ కూడా తీసుకొని వస్తుంది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు మన అవమాన భారాలను తొలగిస్తాడు, ప్రభు మన పాపములను తొలగిస్తాడు, ప్రభు మన పాపములను క్షమించే ప్రభువు. దేవుని యందు ప్రియులారా, సిగ్గుపడుతున్న నిన్ను, తలదించుకొని జీవిస్తున్న నిన్ను తలెత్తుకొని జీవించేలా చేయాలనుకుంటున్నాడు ప్రభు అయిన దేవుడు. దేవుని యందు ప్రియులారా, మరి మన సంగతి ఏంటి? మనం తలెత్తుకొని జీవించాలనుకుంటున్నావా? తల దించుకొని జీవించాలనుకుంటున్నావా?
పాపము లేకుండా జీవించాలనుకుంటున్నావా? పాపముతోనే జీవించాలనుకుంటున్నావా? నాకెవరు వద్దు, నేను ఒంటరిగా ఉంటాను అంటున్నావా? అందరితో కలిసి సంతోషంగా ఈ జీవితాన్ని జీవిస్తాను అని అనుకుంటున్నావా? ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఆ ఒక్క స్త్రీని రక్షించుటకై ప్రభు వెళుతున్నాడు. పాపాత్ముల కోసం వచ్చిన ప్రభు ఆ స్త్రీ కోసం వస్తున్నాడు. ఆ స్త్రీని రక్షించడం కొరకు వస్తున్నాడు. దేవుని యందు ప్రియులారా, పని చేస్తాను అంటున్న ప్రభు నిరంతరము కూడా తాను అలసిపోయినా, తాను ఆకలి కొనినా, తాను దప్పిక కొనినా ఆ సమయమును, ఆ సందర్భమును, ఆ సంఘటనను కూడా పాపులను విడిపించడానికి, రక్షించడానికి వినియోగిస్తున్నటువంటి ప్రభుని ఈరోజు మనం చూస్తున్నాం, ధ్యానిస్తున్నాం. దేవుని యందు ప్రియులారా, జీసస్ వాంట్స్ టు కమ్ ఇంటూ అవర్ లైఫ్స్. యేసు ప్రభు మన హృదయాలలోనికి, మన వ్యక్తిగత జీవితంలోనికి రావాలి అనుకుంటున్నాడు. ఓపెన్ ద డోర్స్ ఆఫ్ యువర్ హార్ట్స్ ఫర్ ద లార్డ్. దేవదేవునికి, ఆ యేసు ప్రభునికి నీ హృదయ ద్వారాలు తెరవండి. ఆ యేసు ప్రభునికి అనుమతినివ్వండి. ఆ యేసు ప్రభుని లోనికి రానివ్వండి. ఆయనను బయటనే పెట్టేయవద్దు, బయట నుండే గెంటేయవద్దు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, అలా లోనికి రానిస్తే తల దించుకొని బ్రతుకుతున్న నిన్ను తలెత్తుకొని బ్రతికేలా చేస్తాడు. అవమానముతో జీవిస్తున్న నిన్ను గౌరవప్రదమైన జీవితాన్ని నీకు ఇస్తాడు. నాకెవరో వద్దు, నేను ఒంటరిగా బతుకుతాను బ్రతుకుతున్న నేను అందరితో సంతోషంగా, ఆనందంగా, దేవుని బిడ్డగా, పవిత్రమైన జీవిగా దేవుడు నిన్ను మలుస్తున్నాడు. ప్రియమైన సహోదరి, సహోదరులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. చాలామంది తలదించుకుంటుంటే సిగ్గుతో తలదించుకుంటున్నారా? బైబిల్ చదవడానికి తలదించుకుంటున్నారా? ఆలోచిస్తూ తలదించుకుంటున్నారా? నిద్రపోవడానికి తలదించుకుంటున్నారా? తెలియడం లేదు. ఓకే, తలెత్తుకొని దేవుని వాక్యాన్ని ఆలకింతాం. ఆ దేవుని వాక్యం నేను చూడాలి. అది ఈ వాక్యం నువ్వు నన్ను చూస్తే ఏమవుతుందో తెలుసా? ఆ వాక్యం సరాసరి నీ గుండెల్లోకి వెళ్తుంది. నువ్వు నన్ను చూడకుండా పక్క చూసావు అనుకో, ఇలాగొచ్చి ఇలాగ వెళ్ళిపోద్ది అనమాట, అలాగొచ్చి అలాగ వెళ్ళిపోద్ది అనమాట, తగలదు. దేవుని వాక్యం మనకి గుచ్చుకోదు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఓకే. సో మొట్టమొదటి పాఠం ఈరోజు ప్రభు మనకు నేర్పిస్తున్నది, ఆ స్త్రీ మధ్యాహ్నం వేళ వెళ్ళింది. ఆ స్త్రీ ఎవరూ లేనప్పుడు వెళ్ళింది. ఆ స్త్రీ అందరినీ పిలుచుకొని వస్తుంది. అలాగే యేసు ప్రభునికి అనుమతి ఇస్తే, యేసు ప్రభునికి చోటిస్తే, యేసు ప్రభుని నీ హృదయంలోనికి, జీవితంలోనికి రానిస్తే ఏమవుతుందో తెలుసా? నీ యొక్క పాపపు జీవితము నుండి ఆయన రక్షించగలుగుతాడు. నీ పాపపు జీవితము నుండి ఆయన లేవనెత్తగలుగుతాడు. నీ యొక్క అవమానకరమైన జీవితము నుండి గౌరవప్రదమైన, పవిత్రకరమైన జీవితాన్ని ఆయన మనకివ్వడానికి సిద్ధముగా ఉన్నారు. ఆయన పాపాత్ముల కొరకు వచ్చినటువంటి దేవుడు. అంటే మనం పాపములోనే జీవించమని కాదు, దాన్ని విడిచిపెట్టి రమ్మంటున్నాడు. దేవుని యందు ప్రియులారా, ఒక సంఘటన ఇక్కడ మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మూసా అలామీ అనే ఒక అరబ్ దేశానికి చెందినటువంటి ఒక వ్యక్తి, కుర్రవాడు, 30-40 సంవత్సరాల కుర్రవాడు. ఆయన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకున్నాడు. ఆయన ఉంటున్న ప్రాంతం అంతా, ఆయన దేశమంతా కూడా ఎడారులు, ఇసుక కుప్పలు, ఎక్కడ నీరు ఉండదు, పచ్చదనం ఉండదు, పొలాలు ఉండవు, పంటలు ఉండవు. నిజంగా మనందరం ఎంత అదృష్టవంతులు తెలుసా? ఆ గోదావరి నది వల్ల మన కంటికి ఎక్కడ చూసినా పచ్చ పైరులు మనకు కనిపిస్తున్నాయి. కానీ చాలా ప్రాంతాలలో పచ్చదనం ఉండదు, జీవము కనిపించదు. దేవుని యందు ప్రియులారా, ఇతను ఈ ఎడారిలో, అరబ్ దేశంలో జీవిస్తూ చుట్టూ ఎడారి ఉంటుండగా
ఆ ఎడారిని ఉద్యానవనం చేయాలనుకున్నాడంట. ఆ ఎడారిని పూల తోటలుగా మార్చాలనుకున్నాడండి దేవుని యందు ప్రియులారా. కనుక ఆయన ఎన్నో చదువుకొని దానికి సంబంధించినవి ఒకరోజు ప్రభుత్వ అధికారులను సంప్రదించాడంట ఈ మూసా అలామీ అనే వ్యక్తి. ఏమని? నేను ఎడారిలో త్రవ్వుతాను, నీరు పడుతుంది అన్నారు. మొట్టమొదట గవర్నమెంట్ వారు తృణీకరించారు. ఆ ఊరి వాళ్ళు, పట్టణవాసులు వెక్కిరించారు. వారు పిచ్చివాడా అనుకున్నారు. కానీ ఆయన పట్టుదలను చూసి సరే ఒక ప్రయత్నం చేద్దాం అనుకున్నారు. ప్రభుత్వం కూడా ముందుకు వచ్చింది. చాలా లోతు తవ్వారంట, ఒక్క చుక్క నీరు పడలేదు. వెంటనే ప్రభుత్వం వారు వెనక్కి వెళ్ళిపోయారు. ఆ మిషనరీ మొత్తం వెనక్కి తీసుకొని వెళ్ళిపోయారు. ఆ ఊరి వాళ్ళు, పట్టణవాసులు కూడా వెక్కిరిస్తూ అవహేళన చేస్తూ వెనక్కి వెళ్ళిపోయారు. ఒక్కడే మిగిలిపోయాడు. ఏం చేయాలా? ఇతను కూడా వెనక్కి వెళ్ళిపోవాలి కదా. ఇతను వెనక్కి తగ్గడానికి ఇష్టపడడం లేదు. కనుక పక్కనే ఒక రెఫ్యూజీ క్యాంప్ అంటే ఇప్పుడు భూకంపం వచ్చింది, వాళ్ళందరూ కూడా వేరే ప్రాంతానికి వెళ్ళిపోతారు. రెఫ్యూజీస్గా, నిరాశ్రయులుగా ఉంటారు కదా, ఈ రోడ్ల పక్కన పడుకుంటారు కదా. అటువంటి వాళ్ళందరినీ సంప్రదించి మీరు నాకు సహాయం చేయండి, తవ్వడానికి నేను మీకు డబ్బులు ఇస్తాను అంటూ వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి మిషనరీతో కాదు, పొలుగు పారతో వాళ్ళు త్రవ్వుతూ లోపలికి వెళ్తూనే ఉన్నారు. 1 రోజు 2 రోజులు కాదు దేవుని యందు ప్రియులారా, సుమారు 6 నెలల పాటు ఏ మానవుడు ఎల్లంత లోతుగా ఆ ఎడారిలోకి వెళ్తే, ఆ లోపల త్రవ్వుకుంటూ వెళితే అక్కడ తడి తగిలిందంట, కాళ్ళకు తడి తగులుతుందంట. అప్పుడు ఇంకా తవ్వితే అక్కడ తీయని నీరు ఊరిందంటే దేవుని యందు ప్రియులారా. ఆ విషయాన్ని తెలుసుకొని ఆ ఊరు వాళ్ళందరూ వచ్చి అక్కడే మోకాలు వేసి వెక్కి ఏడ్చారంట. మా కాళ్ళ కింద ఇంత తీయని నీరు ఉంచుకొని మేము నీరు లేదు బ్రతుకుతున్నామా అంటూ. దేవుని యందు ప్రియులారా, యేసు ప్రభువు కూడా అలసిపోయి వెనక్కి తగ్గిపోయేవాడు కాదంట. ఆ మూసా అలామీ అనే కుర్రవాడు ఏ విధంగా అయితే గవర్నమెంట్ వెనక్కి వెళ్ళిపోయినా, ప్రభుత్వాలు వెనక్కి వెళ్ళిపోయినా, ప్రజలు వెనక్కి వెళ్ళిపోయినా తన ప్రయత్నం తాను విడిచిపెట్టలేదో, యేసు ప్రభువు కూడా ఆ స్త్రీని రక్షించడానికి, ఆ స్త్రీ ద్వారా సమరయావాస రక్షించడానికి వెనక్కి తగ్గడం లేదు. నిన్ను రక్షించడానికి వెనక్కి తగ్గడం లేదు. అతను ఎప్పుడూ కూడా సిద్ధంగానే ఉన్నాడు మన దరి చేరడానికి, మన దాపు చేరడానికి, మన లోనికి ప్రవేశించడానికి, మన పాపములను మన్నించడానికి. ఆర్ వి రెడీ టు బి ఫర్గివెన్ యాజ్ హీ ఈజ్ రెడీ టు ఫర్గివ్ యూ? నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు, క్షమింపబడడానికి సిద్ధంగా ఉన్నామా? ఈరోజు మనం ఆలోచించుకోవాలి దేవుని యందు ప్రియులారా. యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఇక రెండవ వాక్యాన్ని మనం ఆలకించుదాం. దేవుని ఇప్పటి వరకు కూడా యోహాను శుభవార్త 4వ అధ్యాయము 8వ వచనం వరకు కూడా మనం చదువుకున్నాం. ఇక రెండవ ఈ యొక్క రక్షణ పొందాలంటే, ఒకటి ప్రభు వస్తున్నాడు, మనము సిద్ధంగా ఉండాలి. సరిపోతుందా? చాలదు దేవుని యందు ప్రియులారా. ఒకసారి 16వ వచనం చూడండి, 15వ వచనం. అప్పుడు ఆమె అంటుంది, అయ్యా నేను మరలా దప్పిక కొనకుండునట్లు, నీటికై ఇక్కడకు రాకుండునట్లును నాకు ఆ నీటిని ఇస్తావా అని. ఎస్ ప్రభు, నేను ఇస్తాను, నేను నీకు ఇస్తాను, కానీ ఒక చిన్న పని చేసి పెట్టాలి. ఏం పని అంట? 16వ వచనం చదవండి. అప్పుడు యేసు నీవు పోయి నీ భర్తను పిలుచుకొని రమ్ము. హలో, ఎవరిని పిలుచుకొని రావాలి? నీ భర్తను. ఎవరిని పిలుచుకొని రావాలి? గట్టిగా, నీ భర్తను. హస్బెండ్. ఓకే, హస్బెండ్. చాలామంది ఫేస్బుక్లో స్టేటస్లో మై హబ్బీ, మై హస్బెండ్ ఎంత గర్వంగా పెట్టుకుంటారో కదా. వెరీ గుడ్, చాలా సంతోషం. ఇక్కడ హస్బెండ్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, నీ యొక్క భర్తను తీసుకొని రా అని చెప్పి
ఆ ప్రభు అడిగారు. 16వ వచనం, 17వ వచనం చదవండి. అందుకు ఆమె అంటున్నారు, నాకు భర్త లేడు అని చెప్పాను. నిజమే, భర్త లేడు, కరెక్టే. మరి అప్పుడు ఏం చేయాలా? ఒంటరిగా ఉండాలి కదా మామూలుగా. సరే చూడండి తర్వాత, నాకు భర్త లేడు అని నీవు యథార్థముగా చెప్పితివి. కరెక్ట్ గా చెప్పావు. 18వ వచనం, నీకు 5 భర్తలుండిరి. ఇప్పుడు నీతో ఉన్నవాడు కూడా నీ భర్త కాడు. నీవు యథార్థమే చెప్పితివి అనేసరికి అప్పటి వరకు నువ్వు అని పిలిచేది యేసు ప్రభుని. దెబ్బకి చూడండి ఆ యొక్క 19వ వచనం, ఆ స్త్రీ ఆయనతో అయ్యా అయిపోయారు. అప్పుడు నువ్వు అని ఆమె అయ్యా, ఎందుకంటే మొత్తం చెప్పేశావు కదా, నా లోపల ఏముందో, నా జీవితంలో ఏముందో, నా చీకటి గదిలో ఏం జరుగుతుందో నా ఊరు వాళ్ళకు కూడా తెలియదు ఒక్కొక్కసారి, నా పక్కింటోడు కూడా తెలియదు ఒక్కొక్కసారి. నువ్వు చెప్పేశావు, నీకు మొత్తం తెలిసిపోయింది. అయ్యా, దేవుని యందు ప్రియులారా, ఈ మాటల ద్వారా ప్రభు మనకేం చెప్తున్నారు చూడండి. నువ్వెంత పాపాత్ముడివైనా ప్రభు నీ దగ్గరికి రాగలడంట. కానీ నువ్వు ప్రభు దగ్గరికి రావాలంటే, నువ్వు ప్రభుని యొక్క దీవెన పొందాలంటే, జీసస్ ఈజ్ కమింగ్ టు అస్ బట్ నాట్ ఇనఫ్. వీ హ్యావ్ టు కమ్ టు జీసస్. ఓకే, ఒకడు తాళి కట్టడానికి వస్తాడు, నువ్వు తాళి కట్టించుకోకపోతే కట్టగలడా? కట్టలేడు. ప్రభు మన దగ్గరికి వస్తున్నాడు, కానీ మనము ఆ ప్రభుని అంగీకరించకపోతే పెళ్ళి జరగదు, స్నేహం కుదరదు. దేవుని యందు ప్రియులారా, ఇదిగో లీవ్ యువర్ హస్బెండ్స్ అండ్ కమ్. నీ భర్తలను విడిచిపెట్టిరా. అప్పుడు ఆమె ఆయనే మెస్సయ్య అని గ్రహించి ఆ పాపపు జీవితాన్ని, ఆ భర్తలందరినీ, ఆ 6వ వాడిని కూడా విడిచిపెట్టడానికి ఆమె సంసిద్ధపడుతుంది. దేవుని యందు ప్రియులారా, గుడికి రావచ్చు, నో ప్రాబ్లం, కానీ ప్రభులోనికి నువ్వు రావాలి అంటే, ప్రభుని దీవెన నువ్వు పొందాలి అంటే, లీవ్ యువర్ హస్బెండ్స్. అరే, నేనే ఒకడికి భర్తని, నాకెవడు భర్త ఉన్నాడు? నీకు ఒక భర్త ఉన్నాడు. నీ పాపాలే నిన్ను వెంబడిస్తున్నటువంటి నీ భర్తకు మనం విధేయిస్తాం, భార్యలు విధేయిస్తారు కదా. మన పాపపు బలహీనతలో కూడా మనం లొంగిపోతూ ఉన్నాం. కొంతమందికి ఆ భర్త అనేవాడు స్మోకింగ్ కావచ్చు, మరి కొంతమందికి ఆ భర్త అనేవాడు డ్రింకింగ్ కావచ్చు, మరి కొంతమందికి పోర్నోగ్రఫీ కావచ్చు. పాత రోజుల్లో చెడు సినిమాలు చూడాలంటే చాలా ఇబ్బందులు పడాల్సి ఉండేది. దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే అరచేతుల్లోకి వచ్చేసింది బూతు ప్రపంచం. చాలామంది పిల్లలు చెప్తున్నారు, అది చూడకపోతే మాకు నిద్ర పట్టదు. అటువంటి బలహీనమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాం. ఒకసారి ఒక పుస్తకం చదివాను, ఒక రైల్వే స్టేషన్లో ఉంటూ ఒక క్రిస్టియన్ మ్యాగజైన్ చదువుతున్నాను. ఒక కుర్రవాడంట, వాడికి బూత్ సినిమాలు చూడడం అలవాటు అయిపోయింది. కాలేజీ రోజుల నుంచి కూడా ఇంటర్నెట్లో రాత్రి 10 గంటల నుంచి తెల్లవారు 5 గంటల వరకు కూడా నిద్రపోకుండా బూత్ సినిమాలు చూస్తూ గడిపేవాడంట. అదొక వ్యసనం అయిపోయింది, అది లేకుండా బతకలేని పరిస్థితి. తెల్లవారుజామున కాలేజీకి వెళ్తున్నప్పుడు, టిఫిన్ చేస్తున్నప్పుడు వాళ్ళ చిన్న చెల్లి, 10వ తరగతి చదువుతున్న చెల్లి పరిగెట్టుకొని వచ్చి అన్నయ్య అని పరిగెట్టుకొని వస్తే చెల్లి కనిపించేది కాదంట. రాత్రంతా చూసినటువంటి యొక్క బూత్ స్టఫ్ ఆ కళ్ళలో ఆ చెల్లి రూపంలో కనిపించేదంట. అతను ఆత్మహత్య చేసుకుందామని బయలుదేరుతూ ఉండగా ఒక గురువు అతనిని రక్షించడం జరిగింది. దేవుని యందు ప్రియులారా, ఆయనకి ఇచ్చిన సాక్ష్యం ఆ యొక్క మ్యాగజైన్లో వేయడం జరిగింది. తన తల్లిని చూసినా అదే కనిపించేది, తన చెల్లిని చూసినా అదే కనిపించేది. లీవ్ యువర్ హస్బెండ్స్ అంటే నీ పాపిష్టి అలవాట్లను విడిచిపెట్టు.
నీ పాపిష్టి అలవాట్లను విడిచిపెట్టు. అదేంటో 2 రోజులు ఉంటాయి. రేపు విభూత బుధవారం అనగా ముందు రోజు హోటల్కి వెళ్ళి ఫుల్గా తినేయాలి. పుట్టినరోజు ఎవరో పిలిచారు, 25 సంవత్సరాల పెళ్లి రోజు ఏదో చేసినట్టు వేరే విషయం, తప్పు లేదది, తప్పే కాదు. కానీ రేపు విభూత బుధవారం కనుక రేపు నుంచి నాన్ వెజ్ తినకూడదంట కనుక ఈ మంగళవారం ఏసై కొట్టేయి. అదేం తపస్సు, అదేం ఉపవాసం, అదేమి భక్తి. ఎంతమందో కడియం కట్టుకుని ఉన్నారన్నమాట. ఇది ఎప్పుడు తీస్తానా, నీ బాటిల్ సంగతి ఎప్పుడు చూస్తానా, ఇది తీయాలా అది ఎత్తాలా, ఇది తీయాలా అది ఎత్తాలా, రెడీగా ఉన్నారు. అంటే నిజంగా దే ఆర్ నాట్ లీవింగ్ దేర్ హస్బెండ్స్. ఆ యొక్క భర్తను, ఆ బానిసత్వాన్ని విడిచిపెట్టడం లేదు. నేను చెప్పాను, టీవీకి మూట కట్టియండి అన్నాను. టీవీకి సాకులోడు మూట కడతాడు కదా బట్టలకి, అలా టీవీలకు మూట కట్టియండి అన్నాను. అంటే అలవాటు లేనివాడు ఎప్పుడో ఒకసారి చూసినవాడికి ప్రాబ్లం లేదు. అది లేకపోతే నాకు తిండి ముద్ద దిగదు అనుకునేవాడు మూట కట్టేయాలి. 40 రోజులు అయిపోయినట్టు తీసేయాలని కాదు, తగ్గించాలి, మానుకోవాలి అని అర్థం. దేవుని యందు ప్రియులారా, ప్రభు అంటున్నారు, లీవ్ యువర్ హస్బెండ్స్ అండ్ కమ్. నీ భర్త 5 నీ భర్తలు కాదు, 6వ వాడు నీ భర్త కాదు. ఇటువంటి వాళ్ళతో నువ్వు జీవిస్తున్నావమ్మా. ఆమె అన్నీ అక్కడ విడిచిపెట్టి సువార్తకై వెళ్తుంది. యేసు ప్రభు యొక్క సువార్తను చెప్పడానికి వెళ్తుంది. దేవుని యందు ప్రియులారా, ఈనాడు ప్రభు మనకిస్తున్న 2వ సందేశం. 1, ప్రభు మన దగ్గరకు వస్తున్నాడు, మనం తలెత్తుకుని చేయాలనుకుంటున్నాడు. పాపము లేకుండా జీవింపచేయాలనుకుంటున్నాడు. పవిత్రంగానే జీవింపచేయాలనుకుంటున్నాడు. నువ్వు ఆయనకు హృదయ ద్వారాలు తెరువు అన్నాం. 2వది, మరి ఆయన వస్తుంటే సరిపోతుందా? నీవు కూడా రావాలి. నీవు కూడా ఆయనతో ఉండాలి అంటే నువ్వేం చేయాలి? నీ భర్తలను విడిచిపెట్టు. అది త్రాగుడా, అది స్మోకింగా, అది డ్రింకింగా, అది పోర్నోగ్రఫీయా, అది అడల్టరీ వ్యభిచారమా? ఈ వ్యక్తి దగ్గరికి వెళ్ళకూడదు. ఆయన దగ్గరికే వెళ్తాం. ఆ స్త్రీతో మాట్లాడకూడదు, ఆవిడతోనే మాట్లాడతాం. అది మనం జయించాలి. దేవుని యందు ప్రియమైన సహోదరులారా, అందరికీ ఉంది ఇది. ప్రతి ఒక్కరూ కూడా ఈ పాపిష్టి బ్రతుకులు బతుకుతున్నారు. కొంతమంది బయటపడుతున్నారు, కొంతమంది బయటపడటం లేదు, అంతే. దొరికినోడు దొంగ, దొరకనోడు దొర జీవిస్తున్నారు. దేవుని యందు ప్రియులారా, మరి ఈ రోజున దేవుని వాక్యం సెలవిస్తుంది, షల్ వి గెట్ రెడీ టు లీవ్ అవర్ హస్బెండ్స్. మన భర్తలను, మనల్ని పట్టి పీడిస్తున్న పాపిష్టి భర్తలను విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నామా? సిద్ధపడదాం. దేవుని యందు ప్రియమైన సహోదరులారా, ఇక 3వ సందేశం చిట్ట చివరిది. 2 మాటల్లో మనం పూర్తి చేసుకుందాం. దేవుని యందు ప్రియమైన సహోదరులారా, వాక్యం చూడండి, 31వ వచనం చూద్దాం. 31వ వచనం, ఈలోగా ఆయన శిష్యులు బోధకుడా భోజనము పట్టుకొచ్చారు. భోజనం చేయండి అంటున్నారు. ఏసేమంటున్నారు? మీరు ఎరుగని ఆహారము నాకు కలదు అంటున్నారు. తర్వాత వచనం చదవండి. ఎవరైనా ఈయనకు భోజనమును తెచ్చిపెట్టారా అంటున్నారు. 34వ వచనం, నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటయు ఆయన పనిని పూర్తి చేయుటయు నా ఆహారము. దేవుని యందు ప్రియులారా, లుక్ ఎట్ దిస్. ఆయన ఆకలి కొన్నాడనే కదా బావి వద్ద కూర్చున్నాడు. మా గురువుకి ఆకలిస్తుందని కదే వాళ్ళు పట్టణానికి వెళ్ళారు. పట్టణానికి వెళ్ళి భోజనాలు పట్టుకొని వచ్చారు. తినండి అంటే ఏమంటున్నారు? ప్రభు, నాకు ఆకలి లేదు, నా కడుపు నిండిపోయింది. ఎలాగంటే ఒక ఆత్మను రక్షించాను, ఆమె ద్వారా ఒక గ్రామాన్ని రక్షిస్తున్నాను.
ఇది నా తండ్రి నాకు ఇచ్చిన పని, నా తండ్రి నాకు ఇచ్చిన పని నెరవేర్చుటయే నాకు భోజనము. దేవుని యందు ప్రియులారా, యేసు ప్రభు తప్పిపోయినప్పుడు 12 సంవత్సరాల ప్రాయంలో ఓకే అమ్మ మరియతలు అంటుంది, కుమారా ఎందుకు ఇలా చేశావు? నేను నీ గురించి ఎంత వెతికాము, నీ తండ్రి నేను ఎంత వెతికామంటే ఆయన అంటారు, ఆ మరియతలు అంటుంది, నేను నా తండ్రి నీ తండ్రి అంటే యేసుప్రభు అంటారు, నేను నా తండ్రి పని మీద ఉండాలని నీకు తెలియదా? ఈయన నా భౌతిక లేదంటే ఈ లోకానికి సాకుడు తండ్రి, అసలు శిశులైన నా తండ్రి పరలోకమున ఉన్నాడు, ఆయన పని నెరవేర్చడమే నాకు అసలైన శిశులైనటువంటి భోజనము. ఇది ఒకటి. ఇక్కడ ఆ సమరయ స్త్రీని రక్షించడంతో ఆయన కడుపు నిండిపోయింది. సిలువలో ఆయన వేలాడుతూ, తండ్రి అంతయు సమాప్తమైనది, నీవిచ్చిన పని నేను చేసేసాను. మన ఆకలి, మన దాహం ఏమై ఉండాలి? ఈ రొట్టె కొరకు, ఆ నీటి కొరకు కాకుండా దేవుని మాటను పాటించడానికై సిద్ధంగా ఉండాలి. ఆకలి కొని ఉండాలి. దేవుని మాట నెరవేర్చగా నీ ఆకలి తీరిపోవాలి. దేవుని ఆజ్ఞలు పాటించగా నీ దప్పిక తీరిపోవాలి. దేవుని సంతోషపెట్టగా నీవు ఆనందంతో నింపబడాలి. ప్రియమైన సహోదరుడా సహోదరి, యేసు ప్రభు ఏ విధముగా అయితే దేవుని చిత్తము నెరవేర్చుటయే తన ఆకలి తీరిపోతుంది, తన ఆహారం అంటున్నారో, మనము కూడా మన అనుదిన జీవితంలో దేవుని చిత్తమును నెరవేర్చుట, దేవుని ఆజ్ఞలు పాటించుట, దేవునిని సంతోషపెట్టుటే మన ఆహారం, మన దప్పిక అయి ఉండాలి. అటువంటి బిడ్డలుగా జీవిద్దాం. ఈ యొక్క ఉపమానము నుండి ఈ సంఘటన 3 అంశాలు మనం ధ్యానించాం. నెంబర్ 1, యేసు ప్రభు మనందరినీ పవిత్రులుగా, నీతిమంతులుగా, నిర్దోషులుగా జీవింప చేయాలని ఆశపడుతున్నారు. ఓపెన్ ద హార్ట్స్ ఫర్ హిమ్, యువర్ హార్ట్స్ ఫర్ హిమ్. ఆయనకు హృదయ ద్వారాలు తెరవండి. నెంబర్ 2, ఆయన నిన్ను రక్షించాలంటే లీవ్ యువర్ హస్బెండ్స్ బిహైండ్ యూ. నీ జీవితంలో నిన్ను పట్టి పీడిస్తున్నటువంటి నీ భర్త, అంటే పెళ్లి చేసుకునేవాడిని కాదు, నువ్వు విడిచిపెట్టాల్సిందే. నీ పాపిష్టి బ్రతుకును, పాపిష్టి మాటలను, పాపిష్టి చూపులను, పాపిష్టి అలవాట్లను, పాపిష్టి వంకర టింకర బుద్ధి దానిని విడిచిపెట్టండి. 3వదిగా, నిరంతరం ఈ తపస్సు కాలం నేర్పిస్తుంది, దేవుని చిత్తము నెరవేరుస్తూ జీవిద్దాం. అదే మనకు ఆహారము కావాలి, అదే మనకు దప్పిక తీర్చే నీరు కావాలి. దేవుని యందు ప్రియులారా, ప్రభు మనలను దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.